ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున వాగ్దానం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇది ఈ రోజున వాగ్దానం. దేవుడు నీ కొరకై సిద్ధపరిచిన జీతం శ్రేష్టమైంది. ఆయన త్వరగా వస్తున్నాడు. ఎవరి కొరకు త్వరగా వస్తున్నాడంటే తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన త్వరగా వస్తున్నాడు. తన స్వారూప్యతలో ఉన్న తన వారిని అనగా నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన త్వరగా వస్తున్నాడు. తన పిల్లలమైన మనలను తనతో కూడా తీసుకొని అక్కడ ఉంచడానికి ఆయన త్వరగా వస్తున్నాడు. తాను సిద్ధపరిచినటువంటి గృహంలో, తాను నిర్మించినటువంటి ఆ నూతన యెరూషలేములో నీవు నేను నివసించాలని ఆయన నీ కోసం నా కోసం రాబోతున్నాడు. అవును, ఈ ఉదయకాల సమయంలో దేవుడు త్వరగా రాబోతున్నాడు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. వాని క్రియ చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం. ఈరోజు నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నావా? నువ్వు నమ్మకంగా చేయి. దేవుడు సిద్ధపరిచిన జీతాన్ని నువ్వు తీసుకుంటావు. నువ్వు దేవుని కొరకై సేవ చేస్తున్నావా? ఆ సేవను నమ్మకంగా చేయి. దేవుడు సిద్ధపరిచిన జీతాన్ని నువ్వు తీసుకుంటావు. దేవుని కొరకై స్వార్థ పరిచర్యను అలుపెరగకుండా చేస్తున్నావా? అలుపెరగకుండా చేయి. దేవుడు సిద్ధపరిచిన జీతాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు అప్పగించిన ఏ పనైనా, అది చిన్నదైనా పెద్దదైనా, అది స్వల్పమైందన్నా అల్పమైందన్నా, ఒకవేళ ఘనమైనదన్నా, దానిలో నువ్వు నమ్మకంగా ఉండి చూడు. ఆ నమ్మకత్వానికి యజమాని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆశీర్వాదపు స్థితి ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. ఆ ఆశీర్వాదపు స్థితి నీ జీవితంలో కనబడాలి అని అంటే ఈరోజు పరిపూర్ణంగా నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళాలి. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఔన్నత్యమైనది, ఉన్నతమైనది, మహిమ కలిగినది. దేవునిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.